అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలోనండి పక్కా కొలతలతో కూర కారాన్ని ఆంధ్ర స్టైల్లో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలామందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూర కారాన్ని ఎలా తయారు చేయాలో తెలియక పాపం బయట నుంచి తెచ్చిన ప్యాకెట్స్ వాడుకుంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, పాడవదు, కలర్ కూడా తగ్గదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కూర కారాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే కనుక ఒక కామెంట్స్ కూడా పెట్టండి. ఈ కూరకారాన్ని ఎలా తయారు చేస్తున్నానో చూడండి. కూరకారానికి పెద్ద కష్టపడిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ తయారు చేసుకుని ఇలా గాజు సీసాలు వేసేసుకున్నాం అనుకోండి, మనకు సంవత్సరం పాటు కలర్ తగ్గదు, అలాగే టేస్ట్ కూడా తగ్గదు. ఈ కూరకారాన్ని తయారు చేయడానికి నేను ఎండుమిర్చి, మంచి చిత్తూరు కాయలు అంటే మనకి కారం కల కాయలు, కారానికి అంటే మనకి షాప్లో ఇస్తారండి. ఆ కాయలను తెచ్చుకుని శుభ్రంగా ముచ్చుకలు తీసేసుకుని ఒక క్లాత్ మీద వేసి ఎండబెట్టేసుకోండి. 2 రోజులు ఎండితే సరిపోతుందండి. దీనికి నేను 2 కేజీల కాయలు తీసుకున్నానండి. అంటే 2 కేజీలకి నేను 150 గ్రాముల ధనియాలు, అలాగే 150 గ్రామ్స్ ధనియాలు, అలాగే 100 గ్రాముల జీలకర్ర వేసి ఇవి శుభ్రంగా వేయించేసుకోవాలండి. మనకి కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు ధనియాలను వేయించేసుకోవాలి. నేను 2 కేజీలకి 150 గ్రాములు వేసానండి ధనియాలు. అలాగే జీలకర్ర వచ్చి 100 గ్రాముల జీలకర్ర వేసాను. ఈ 2 కూడా కొంచెం లైట్గా వేయించేసుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి వేయించుకోవాలండి. అలాగే కొన్ని మెంతులు, నేనైతే ఒక గిద్దెడు వరకు మెంతులు వేయించానండి. అలాగే నేను ఒక గిద్దెడు ఉప్పు కూడా, కళ్ళుప్పు కూడా వేయించేసి శుభ్రంగా ఎండలో పెట్టేశానండి. ఇవన్నీ ఎండలో ఎండిన తర్వాత మనకి 2 రోజులకి ఎండుమిర్చి అన్నది మనకి ఇరిగిపోతుంది. ఇలా నొక్కి తిరగాలండి. ఇరిగిన తర్వాత ఎండుమిర్చిని ఒక సంచిలోకి వెత్తేసి ఈ మసాలాలు కూడా వేయించుకున్నాం కదండి, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, మెంతులు ఇవన్నీ కూడా వేసి ఒక మూట కింద కట్టేసి పంపించేసానండి మిల్లికి పంపించేసిన తర్వాత ఇదిగోండి కారం అయితే ఇదిగోండి. ఈ కారం కొంచెం చల్లారనివ్వాలండి. కారం వేడివేడిగా ఆడించుకొచ్చిన తర్వాత క్యాన్ పైన మూత తీసేసి ఇలా పళ్ళులు వేసి చల్లారనిచ్చానండి. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి మెత్తటి జల్లెడతో జల్లిచ్చేస్తున్నాను. ఏదన్నా కొంచెం మనకి ఏమన్నా తుక్కు అది ఉన్నా లేదా మిరపకాయలు పొట్టు అది ఉన్నా కూడా వచ్చేస్తుంది. జల్లిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత నేను గాజుకాయలో వేసి కారం అన్నది స్టోరేజ్ చేస్తున్నానండి. తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టిన గాజుకాయలో వేసేసండి నేను తడి తగలని ప్రదేశంలో పెట్టేస్తున్నాను. పాత రోజుల్లో అయితే ఇదే కారంలోనండి వెల్లుల్లిపాయలు కూడా వేసుకునేవారు. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కొంతమంది పసుపు కొమ్ములు వేసుకుంటారు, మసాలాలు వేసుకుంటారు. మనం ఏకంగా పసుపు అన్నది మన కూరలో యాడ్ చేసేస్తాం కాబట్టి ఇందులో పసుపు కొమ్ములు వేయలేదండి. అలాగే ఇప్పుడు ఈ కారం చల్లారిన తర్వాత మనం తడి తగలకుండా ఒక గాజుకాయలో వేసుకోవాలి. అలాగే ఇది వరకు అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసేవారు. వెల్లుల్లిపాయలు వేస్తుంటే బూజు వచ్చేస్తుందని కారం వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. ఎప్పుడు కావాలితే అప్పుడు మనకు తీసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలన్నీ కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఒక గాజుకాయలో వేసేసానండి. అలాగే కూరకారాన్ని అండి ఒక గాజు సీసాలో వేసుకునండి, తడి తగలకుండా ఒక పొడి ప్రదేశంలో పెట్టుకున్నామనుకోండి, మనకు సంవత్సరం పాటు కూరకారం కలరు తగ్గదు, టేస్ట్ మారదండి. అలాగే మనం ఎప్పుడు కారం ఆడించుకున్నా మిరపకాయలు కూడా మంచివి చూసుకోవాలండి. ఇలాగే గాజు సీసాలో వేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనకు కారం కావాలితే తడివి పెట్టకుండా పొడి వాటితో తీసుకుంటే కారం మనకి సంవత్సరమైనా పాడవదండి, కలరు తగ్గదు. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి. చూసారు కదండి, చాలా ఈజీ పద్ధతిలో సింపుల్గా సంవత్సరం పాటు నిల్వ ఉండే కూరకారాన్ని తయారు చేయడం. మా పద్ధతిలో అయితే మేము ఆంధ్రాలో అయితే ఇలాగే తయారు చేసుకుంటామండి. చాలామంది పసుపు కొమ్ములు, మసాలాలు వేసుకుంటారు. మేము పసుపు అందరూ వేస్తామని వేయమండి. చూసారు కదండి, చాలా ఈజీ పద్ధతిలో కూరకారాన్ని ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీకు నచ్చితే చిన్న కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.